వెడ్డింగ్ షాపింగ్ కు బెస్ట్ డెస్టినేషన్ ముకుందా జ్యువెలరీలో వెడ్డింగ్ మేళా ఆఫర్స్. కృత్రిమ మేధ సాంకేతికత విస్తృతి వ్యాపార రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నప్పటికీ మరోవైపు వేలాది మంది ఉద్యోగుల జీవితాల్లో తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తోంది. ఈ పరిణామానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది అమెరికన్ టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్. తమ వ్యాపార సామర్థ్యాన్ని పెంచేందుకు, సంస్థను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చేందుకు ఒరాకిల్ చేపట్టిన అతిపెద్ద పునర్నిర్మాణ ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల కోతకు దారితీసింది. సోమవారం విడుదల చేసిన సంస్థ తాజా వార్షిక నివేదిక ఈ చేదు నిజాన్ని అధికారికంగా వెల్లడించింది. ఒరాకిల్ సమర్పించిన అధికారిక నివేదిక ప్రకారం 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన మొత్తం సిబ్బందిలో ఏకంగా 13% మందిని తొలగించింది. గతేడాది ఇదే సమయానికి సంస్థలో సుమారు 1,62,000 మంది ఉద్యోగులుండగా మే 31, 2026 నాటికి ఆ సంఖ్య 1,41,000కు పడిపోయింది. అంటే కేవలం ఒకే ఏడాదిలో దాదాపు 21,000 మంది ఐటీ నిపుణులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఈ లే ఆఫ్స్ ప్రభావం భారతీయ ఐటీ రంగానికి కూడా పెద్ద షాక్గా మారింది. అందుతున్న సమాచారం ప్రకారం భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్, పూణే వంటి ప్రధాన నగరాల్లో ఒరాకిల్ కార్యాలయాల నుండి దాదాపు 10,000 మంది ఉద్యోగులు, అంటే ఇక్కడ భారతీయ సిబ్బందిలో సుమారు 20% మంది ఈ ఉద్వాసనకు గురయ్యారు. తమ వ్యాపార కార్యకలాపాలన్నింటిలోనూ ఏఐ సాంకేతికతలను విస్తృతంగా ప్రవేశపెట్టడమే ఈ సిబ్బంది తగ్గింపుకు ప్రధాన కారణమని ఒరాకిల్ స్పష్టం చేసింది. తమ అంతర్గత ప్రక్రియలలో ఏఐ సాంకేతికతలను అమలు చేయడం ఇప్పటికే ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి దారితీసిందని, భవిష్యత్తులో కూడా ఈ కోతలు కొనసాగే అవకాశం ఉందని కంపెనీ తన నివేదికలో స్పష్టంగా పేర్కొంది. యాజమాన్య మార్పులు, వ్యూహాత్మక మార్పులతో పాటు ఏఐ ఆధారిత ఆటోమేషన్ ద్వారా తక్కువ మందితోనే పనులు పూర్తి చేయడం ఒరాకిల్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఈ స్థాయి లేఆఫ్స్ వల్ల కంపెనీ ఉద్యోగ విరమణ చెల్లింపులు, ఇతర నిష్క్రమణ ఖర్చుల కోసం ఈ ఏడాది ఏకంగా $1.84 బిలియన్, అంటే మన కరెన్సీలో సుమారు 15,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చింది. గతేడాది ఈ ఖర్చు కేవలం $374 మిలియన్ మాత్రమే ఉండడం గమనార్హం. చైర్మన్ లారీ ఎలిసన్ నేతృత్వంలో ఒరాకిల్ ప్రస్తుతం తన చరిత్రలోనే అత్యంత కీలకమైన పరివర్తన గుండా వెళ్తోంది. కేవలం ఒక డేటాబేస్ సాఫ్ట్వేర్ కంపెనీగా మిగిలిపోకుండా ఓపెన్ ఏఐ, మెటా వంటి దిగ్గజాల ఏఐ వర్క్లోడ్లను నిర్వహించగల క్లౌడ్ కంప్యూటింగ్ పవర్ హౌస్ గా ఎదగాలని ఒరాకిల్ బిలియన్ల కొద్దీ డాలర్లను కుమ్మరిస్తోంది. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి మార్కెట్ లీడర్లతో తలపడేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా $70 బిలియన్ నికర మూలధన వ్యయాన్ని ప్రకటించింది. అయితే అమెజాన్ లేదా మైక్రోసాఫ్ట్ తరహాలో ఒరాకిల్ కు సొంతంగా భారీ నగదు నిల్వలు లేవు. దాంతో ఈ భారీ ఏఐ డేటా సెంటర్ల నిర్మాణ ఖర్చుల కోసం ఒరాకిల్ తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటోంది. ఈ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి మార్కెట్ నుండి సుమారు $40 బిలియన్ అప్పులు సేకరించాల్సి వస్తోంది. ఈ తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని తట్టుకోవడానికి, నిధులను ఏఐ వైపు మళ్లించడానికి కంపెనీ మానవ వనరుల వ్యయాన్ని తగ్గించుకుంటూ ఉద్యోగుల తొలగింపులను ఒక ఆయుధంగా వాడుకుంటోంది.